ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు 2 రోజులు ఢిల్లీ వెళ్ళిన తర్వాత రావటమే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా తుక్కుగూడ వెళ్ళి అక్కడే బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఏంటి అంటే పంట పొలాలను వెళ్ళి చూడడం తప్ప నేరమా? రైతులకు ఇప్పుడు గుర్తుకొచ్చారా కేసీఆర్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి 100 రోజుల పరిపాలనలో మీరేం చేశారనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గుడ్ ఈవినింగ్ అండి. మీకు అలాగే ఛానల్ ప్రేక్షకులకి, శోభక్కకి, అలాగే బీఆర్ఎస్ నాయకులకు కూడా గుడ్ ఈవినింగ్. తప్ప పాపమా అని మేమన్నా, మా నాయకులు అన్నారా? కానీ ఈ సోయి గత 100 రోజుల నుంచి రైతుల్ని పరామర్శించడమో, మేము ప్రతిపక్షంలో ఉన్నాము అని అసెంబ్లీకి రావడమో చేసినంటే గనక మీరు నిజంగానే ప్రజల పక్షాన పనిచేస్తున్నారు. ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చినందుకని ప్రజలు కానీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి కానీ, మా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కానీ అనుకునేవాళ్ళు. ఏ రోజు సోయి లేనోళ్ళు ఇప్పుడు ఎన్నికలు రాగానే బయటకు వచ్చి కేసీఆర్ ప్రజల మధ్యలోనే ఉంటా, మీడియా ముంగల నేనే మాట్లాడతా, డిబేట్లకి నేనే పోతా అని చెప్పడం ఎంత సోధ్యమవుతుందో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. బిడ్డ పోయినప్పుడు కూడా బయటికి రానటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిజంగానే ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతాడని మనం అనుకోవచ్చా? ఒక్క అర ఎకరం కోసం నలుగురు, ఒక మాజీ ముగ్గురు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి ఒక అర ఎకరం చుట్టే తిరిగిండ్రు, మనం చూసినాం కదా. కానీ ఆ బోర్లకి కానీ కేసీఆర్ పరామర్శించినటువంటి ఆ రైతు పొలంకు కానీ ఎలాంటి సంబంధం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్పారు. అసలు ఇట్లా సోయి లేని పనులు, డబ్బులు ఇచ్చి మరీ ₹1,00,000 ఇచ్చి బోర్లు వేయించుడు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెట్టాలి, లేదు అని అంటే మాకు మనుగడ లేదని వాళ్ళకి ఎట్లన్నా తెలిసిపోయింది. పూర్తిగా కుప్పగూలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వాళ్ళ మనుగడని కేవలం చాటుకోవడం కోసమే వాళ్ళు ఈ రోజు పోటీ చేయమనంటే ఏ నాయకులు కూడా ముందుకు రానటువంటి సమయంలో కాంగ్రెస్ మీద విరుచుకుపడుతుండు, మా ప్రభుత్వం మీద విరుచుకుపడుతుండు. 100 రోజులు మేము చేసినటువంటి అభివృద్ధి గురించి నిజంగా దమ్మున్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయితే నిజంగా ఒప్పుకో, నేను తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా, అయినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజల పక్షాన ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శించే హక్కు నాకు లేదు. ఈ రోజు వాళ్ళ అధికారంలోకి రాగానే 5 పథకాలను అమలు చేసిండ్రు. నేనున్నా కూడా ఒకవేళ ఆ రోజు వడ్డించిన ఇస్తరాకులాగా 17,000 కోట్ల మిగులు బడ్జెట్ నిజంగానే ఆ రాష్ట్రం ఆనాడు ధనిక రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి రాష్ట్రమైనా కూడా నేను కూడా ఇన్ని పథకాలని అమలు చేయలేకపోతుంటే కనీసం ఒక 30 కోట్ల మంది ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఆర్టీసీ మీద భారం పడకుండా ప్రభుత్వం ఆర్టీసీకి కూడా డబ్బులు చెల్లిస్తుంది. గతంలో నేను అసలు ఏ భారం లేకున్నా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కనీసం నేను వాళ్ళ వేతనాలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీలు కానీ ఏమీ కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే 22% హైక్ చేసేసి వాళ్ళ గతంలో ఉన్నటువంటి బకాయిల్ని చెల్లించి ఈ రోజు 30 కోట్ల మంది ప్రయాణికుల ఎవరైతే టికెట్లు వాడుకున్నారో ఆ డబ్బును కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఈరోజు ఆర్టీసీని అంటే అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నాకు పోలికేంది? నేను చేసిన సర్వనాశనము, దోపిడి, దుమ్మిడి, మేము మా కుటుంబం దోచుకున్న దోపిడి అని కనీసం సోయుండి మాట్లాడాలి చంద్రశేఖర్ రావు అని అంటున్నా. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడుంది? తెలంగాణ ఇస్తే ఆ రోజు వడ్డించిన పళ్ళెంలో పెట్టించి బంగారు పళ్ళెంలో తెలంగాణని అంటే సుజాత గారు ఇక్కడ ఒక విషయం కూడా ప్రస్తావిస్తున్నారు. నిన్న మొన్న విడుదల చేసినటువంటి నీళ్లు, అటు కరీంనగర్లో విడుదల చేసిన నీళ్లు కానీ, ఇటు నాగార్జున సాగర్ కుడికాలం నుంచి ఎడమకాలం నుంచి విడుదల చేసినటువంటి నీళ్లు కానీ కేసీఆర్ పర్యటన తర్వాతనే జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంటే కేసీఆర్ ఒక్కరోజు బయటికి రాగానే మీరు నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. పనిలేని వాళ్ళమ్మ ఏం చేసిందంటే గిదే చేసిందంటే వాళ్ళ కోసం ఇయ్యలేదు. అవసరం ఉన్నప్పుడు ప్రజలకు నిజంగా వాళ్ళు ఏమన్నారు? కాళేశ్వరం నీళ్ళు ఇవ్వనందుకే ఈరోజు పొలాలన్నీ ఎండిపోతున్నాయి అన్నారు. నిజంగా కాళేశ్వరం నీళ్లు 1 కోటి ఎకరాల మాగానికి నీరు అందినాయా? నిజంగానే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు గనక మళ్ళీ నీళ్లు మీరే కదా ఎన్నికలకు ముందు ఆ ప్రాజెక్టు నీళ్లు ఆపేసి బంద్ పెట్టింది. మళ్ళీ మాకు వచ్చిన తర్వాత మాకు నీళ్లు ఇవ్వమని చెప్తున్నారు. ఇడిస్తే గనక ఈ రోజు దాని మీద అంటే రీసెర్చ్ చేస్తున్నటువంటి సంస్థలన్నీ నీళ్ళు ఇడిస్తే కూలిపోతుంది అని చెప్పినా కూడా దాని మీద వ్యంగ్యంగా మాట్లాడి ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందుతుండేనా? నిజంగా నీళ్ళు ఇడిస్తే గానీ కనీసం సోయి ఉండాలి. వీళ్ళు చెప్తే నీళ్ళు ఇడిస్తారు, మాకు తెలియదా ప్రజలకు ఏ టైంలో ఏం కావాలో అని? ఈ 100 రోజుల్లో వీళ్ళు చెప్తే మేము చేస్తాం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. పొలాలకు నీళ్ళు ఏడ ఎండిపోయింది. ఎండాకాలం ఒడ్లు ఎండిన తర్వాతనే ఈ రోజు మిల్లుకు పోతాయి.
ఆ ఎండిన వడ్లను తీసుకొని పోయి ఎండిపోయింది పొలం అని చూపిస్తున్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి, కాస్త ఇంకిత జ్ఞానం ఉండాలి. ప్రభుత్వాన్ని 10 ఏళ్లు నడిపించారు, ఇదేనా మీరు చేసింది? సోయిల్ లేని మాటలు మాట్లాడుతుంటే అసలు ఎవరన్నా హర్షిస్తుందా? ఏడికి పోయినా వ్యతిరేకత వస్తుంది, ఏడికి పోయినా తిడుతున్నారు. అయినా కానీ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చెప్పినే కాకుండా చెప్పని కూడా చేస్తున్నారు. అంతెందుకండి 17 కార్పొరేషన్లని ప్రకటించింది ఇమీడియట్ గా 3 నెలల్లో. మేమేమైనా మేనిఫెస్టోలో పెట్టినామా 17 కార్పొరేషన్లు ఇమీడియట్ గా మేము అనౌన్స్ చేస్తామని? మీకు సోయిల్ ఉందా? 10 ఏళ్లు మీరు అధికారంలో ఉంటే కనీసం ఏ పేద కార్పొరేషన్ కూడా మీరు ప్రకటించలేదు.